ఓం శాంతి. గుల్జార్ దాదీజీ యొక్క క్లాసు. దాదీ చెప్తున్నారు, అంతా అకస్మాత్తుగా ఫైనల్ అవ్వనుంది కాబట్టి ఎవరు రెడీగా ఉండండి. అప్పుడు అంతమతి సోగతి మంచిగా అవుతుంది. అంతా అకస్మాత్తుగా ఫైనల్ అవ్వనుంది కాబట్టి ఎవరు రెడీగా ఉండండి. అప్పుడు అంతమతి సోగతి మంచిగా అవుతుంది. ఈ విషయం పైన దాది క్లాస్ చేయించారు. దాది చెప్తున్నారు, పిల్లలైన మనల్ని మన బాబా దుఃఖితులుగా చూడలేరు. మనమైతే సుఖంగా ఉన్నాము, కానీ దుఃఖము, అశాంతి, చింత, భయము కలిగినటువంటి మన యొక్క ఇతర సోదరీ సోదరులు రేపు ఏమవుతుందో ఏమో అనే ఈ ఆలోచనల్లో ఉంటారు. వారికి శాంతి సహయోగమును ఇచ్చి వారికి సుఖశాంతులను అనుభవము చేయించాలి. ఇప్పుడు స్వయం శక్తిశాలురుగా అయ్యి మనస్సు ద్వారా ఇతరులకు కూడా శక్తిని ఇవ్వాలి. ఇది మన ముఖ్య కార్యము. ఈ కార్యంలో అందరూ మునిగి ఉండాలి. ఈ కార్యమును చేయటంలో మీరు బిజీగా అయిపోతారు. బిజీగా ఉండడం వలన మీరు చాలా సహజంగా మాయాజీతులుగా అవ్వగలరు. ఎందుకంటే మాయ ముందుగా మనస్సులో సంకల్పాల రూపంలో వస్తుంది, తర్వాత ముందుకు పోతుంది. కాబట్టి ఒకవేళ మీ మనస్సే సేవలో బిజీగా ఉన్నట్లయితే మాయ రావడానికి దారే ఉండదు. కనుక బాబా ఏమంటారు అంటే, మనసా సేవలో ఉండడం వలన ఒకటేమో మన మనస్సు బిజీగా ఉంటుంది, అంతర్ముఖులుగా అయి ఉండడము అనగా లోపల ఉండడము, దేహాభిమానము నుండి దూరముగా ఉండటం. దీనివల్ల మాయ రాదు. రెండవది, చుట్టుప్రక్కల శాంతితో కూడిన మీ వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. మూడవది, ఫైనల్ అయ్యేది ఏదైనా అది అకస్మాత్తుగా అవ్వనున్నది కాబట్టి ప్రతి క్షణం నా కోసం అటెన్షన్ పెట్టుకోవాలి అని భావించాలి. అంతా అకస్మాత్తుగా జరుగుతుంది కాబట్టి ఎవరు రెడీగా ఉండాలి. ఎందుకంటే అంతమతి సోగతి అనగా అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో అలాంటి గతి అంటే అలాంటి జన్మ లభిస్తుంది. కనుక అకస్మాత్తుగా ఎవరు రెడీగా బహుకాలపు అభ్యాసము అవసరము. ప్రతి క్షణము అటెన్షన్ పెడుతూ టెన్షన్లోకి వెళ్లకుండా ఉంటే వారికి బహుకాలము జమ అవుతుంది. ఒకవేళ నిర్లక్ష్యంగా అయినట్లయితే సమయము కట్ అవుతుంది. ఈ సమయంలో మనందరికీ బాబా ఇచ్చిన వరదానము, ఎవరైనా ఏది కోరుకుంటే అది చెయ్యగలరు, ఎవరు చేస్తే వారు పొందుతారు అని మనందరికీ బాబా వరదానం ఇచ్చారు. కనుక మాకైతే అవకాశమే లేదు, మేమైతే ఇప్పుడిప్పుడే వచ్చాము అని ఎవ్వరూ అనకూడదు. ఇందులో ఎవరైతే తమకు తాముగా ముందుగా వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే
అర్జునులు అనగా వారే విజయులుగా అవుతారు. ఏ అవకాశాన్నైనా అందిపుచ్చుకోగలరు మరియు ఎంత కావాలనుకుంటే అంత పురుషార్థం చేసి ఉన్నతి పొందగలుగుతారు. ఇంకా బాబా ఏమని చెప్తారంటే, కల్పపూర్వం కూడా నేనే ఉన్నాను, ఈ కల్పంలో కూడా నేనే ఉన్నాను, తర్వాత కల్పంలో కూడా నేను ఉంటాను అనే ఈ నిశ్చయాన్ని పెట్టుకోండి. నేను ఉండేవానిని, నేను ఉన్నాను, నేను ఉంటాను అనే ఇంతటి నిశ్చయం మరియు నశ పెట్టుకోవాలి. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ తప్పకుండా విజయం ఉంటుంది. నిశ్చయమునకు ఎల్లప్పుడూ విజయమే ఉంటుంది. నిశ్చయబుద్ధి విజయంతి. నా బహుకాలము ఇప్పుడే అని మనమందరము ఈ లక్ష్యమును పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరైతే వచ్చారో వారు క్షణక్షణము పరమాత్మ ప్రేమలో మునిగిపోయి ఉండాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మర్చిపోవడము కష్టమవుతుంది, స్మృతి చేయడము కష్టమవ్వదు. ఈ అక్కేలది చాలా మంచి జీవితము, చాలా ఆనందమయముగా ఉంటారు. ఇటువంటి అక్కేల ద్వారా బాబా పైనున్న ప్రేమ ఆకర్షణలోనే మీరు ఇక్కడకు వచ్చారు. పరమాత్మ ప్రేమ ఎటువంటిది అంటే, మీరంటే పరమాత్మకు ఇష్టం అనిపించింది. అందుకనే ఈ అక్కేల ద్వారా తనవారిగా చేసుకున్నారు. బాబాకు మనమంటే ఇష్టం అనిపించింది, మనకు బాబా అంటే ఇష్టం అనిపించింది, ప్రేమ కలిగింది. కాబట్టి ఇక మర్చిపోవడం అనే విషయమే లేదు. మీరు ఊహించలేని విషయం ఏదైనా వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న స్థితి వచ్చినట్లయితే సత్యమైన మనస్సుతో నా బాబా అని అన్నట్లయితే బాబా హాజరైపోయి మీకు ఎటువంటి ప్రేరణను ఇస్తారు అంటే, మీకు పూర్తిగా సహజంగా అనిపిస్తుంది. సత్యమైన మనస్సుతో నా బాబా అని అన్నట్లయితే బాబా హాజరైపోయి మీకు ఎలాంటి ప్రేరణను ఇస్తారంటే, మీకు పూర్తిగా సహజంగా అనిపిస్తుంది. అసంభవం కూడా సంభవం అనిపిస్తుంది. ఎందుకంటే పరమాత్మ చెయ్యి మన తలపై ఉంది. మన మనస్సు సత్యంగా మరియు స్వచ్ఛంగా ఉన్నట్లయితే బాబా మనవారు, మనము బాబా వారిమి అని అనిపిస్తుంది. ఇంకేముంది? సత్యమైన స్వచ్ఛమైన మనస్సు కలవారికి ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాన్ని బాబా టచ్ చేయిస్తారు. సమర్థ సంకల్పాలను అనగా మురళి, వరదానము, స్లోగన్ వీటిని ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రతిరోజు మురళి నుండి మనసుకు హోంవర్క్ను ఇచ్చుకుంటూ వ్యర్థమును సమర్థములోకి మార్చుకునే పురుషార్థమును తప్పకుండా చేయాలి. దీనికోసం మనసు యొక్క టైం టేబుల్ను తయారు చేసుకోవాలి. అప్పుడప్పుడు అనే మాటను వదిలి సదాకాలం కొరకు తీవ్ర పురుషార్థులుగా అవుతారు. ఇప్పుడు నేను ఆత్మ బిందువును, బాబా కూడా బిందువు, మరియు ఏది జరిగినా దానికి బిందువుని పెట్టడము కనుక బిందు రూపములో స్థితులయ్యి కూర్చోవాలి. మనము ఇటువంటి స్థితిలో ఉండాలి. బాబాతో సదా మిలనాన్ని జరుపుకోవాలి అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇటువంటి అభ్యాసము ద్వారా ఎగురుతూ ఉంటారు మరియు ఎగిరింపచేస్తూ ఉంటారు. ఓం శాంతి.